హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీపని చంపబోతూ కార్తీక్కి అడ్డంగా దొరికిపోయిన సత్తిపండు. నిజంగా ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోత్స్న అయితే ఇక పార్టీ పెట్టి దీపని అంతం చేయాలని ప్లాన్ చేస్తుంది. తన పథకం ప్రకారమే సత్తిపండుకైతే కాల్ చేస్తుంది. ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే, ఇన్ని రోజులకి గుర్తుకొచ్చానా మేడం, చెప్పండి ఏం చేయాలి, ఈసారి ఎవరిని లేపేయాలి అని అడుగుతూ ఉంటాడు సత్తిపండు. ఈసారి మాత్రం మొన్నట్లాగా గురి తప్పకూడదు, నువ్వు షూట్ చేసావంటే స్పాట్లోనే అయిపోవాలి అని అంటూ ఉంటే, ఈసారి మాత్రం గురి తప్పదు మేడం, మీరు అడ్డుపడకుండా ఉంటే మొన్నే మీ వల్లే అదంతా జరిగింది, లేకపోతే నేను కరెక్ట్గానే షూట్ చేసేవాడిని అని అంటూ ఉంటాడు సత్తిపండు. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, ఈసారి మాత్రం ఏ అడ్డు రాదు నీకు, నేరుగా గుండెల్లోకి దూసుకుపోవాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సరే మేడం, సేమ్ లొకేషనా అని అడుగుతూ ఉంటాడు. అవును సేమ్ లొకేషనే, వచ్చేసాయి అని అంటూ ఉంటే, అప్పుడే సత్తిపండు అయితే, మరి రేటు మాట్లాడుకుంటే బాగుంటుంది కదా మేడం అని అడుగుతూ ఉంటాడు. నువ్వు ఇది కానీ సక్సెస్ చేసావనుకో, నేను చెప్పినట్టు ఎవరికి దొరకకుండా నువ్వు షూట్ చేసేస్తే, ఆ పర్సన్ చనిపోతే ఖచ్చితంగా నీకు మొన్నటి దానికన్నా త్రిబుల్ ఇస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఓకే మేడం, ఇక నేనేమి బేరాలు అడగను అని అంటూ ఉంటాడు సత్తిపండు. అయితే త్రిబుల్ ఇస్తానంటే ఇక నువ్వేం అడుగుతావులే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇక జ్యోత్స్న అయితే, దీప రేపటితో నీ ఆఖరి రోజు, ఎందుకంటే రేపటితో నేను అంతం చేసేస్తున్నాను. ఎప్పుడైతే డిఎన్ఏ రిపోర్ట్స్లో నువ్వే ఇంటి వారసురాలువని, నువ్వే మమ్మీకి బోన్ మ్యారో ఇచ్చావని తెలిసిందో, అప్పటి నుంచి నిన్ను ఎప్పుడెప్పుడు చంపేద్దామా అని నేను కలలు కంటున్నాను. ఇక నిన్ను అస్సలు కూడా వదిలిపెట్టను. ఆఖరిసారి నీ పుట్టింట్లోనే నీది చివరి రోజు, అందరితో సంతోషంగా పార్టీ చేసుకొని ఆఖరి నిమిషంలో నువ్వైతే ఇక ఫినిష్ అయిపోతావు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇక కార్తీక్ దీప ఇద్దరు కూడా పార్టీకి అని చెప్పి ఇంకా రెడీ అవుతూ ఉంటారు. అప్పుడు ఇక కాంచన అయితే అంటూ ఉంటుంది, రే కార్తీక్ నేను రావాలంటావా అని అడుగుతూ ఉంటే, అప్పుడే శివన్నారాయణ అయితే కాంచనకి ఫోన్ చేస్తాడు. కాంచనకి ఫోన్ చేసి శివన్నారాయణ అంటూ ఉంటాడు, ఏమ్మా కాంచన బయలుదేరారా, శ్రీధర్ కూడా వచ్చేశాడు, తొందరగా రండి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. వస్తున్నాం నాన్న అని కాంచన అయితే అంటుంది. అప్పుడే కార్తీక్ అయితే, ఇప్పుడు నీకు ఒక క్లారిటీ వచ్చినట్టుందమ్మా అని అంటూ ఉంటాడు. అవునురా, ఇప్పుడు నాన్న ఫోన్ చేశారు, వెళ్ళకపోతే బాగోదు, ఆల్రెడీ మీ నాన్న వెళ్ళిపోయారంట అని అనగానే, అవునా వెళ్ళిపోయారా, సరే అయితే రండి వెళ్దాం, ఏ రౌడీ రెడీ అయ్యావా అని అంటూ ఉంటే, రెడీ అయ్యాను, వస్తున్నాను నాన్న అని శౌర్య కూడా రెడీ అవుతుంది. అందరూ కూడా ఇక బయలుదేరుతారు. ఈలోగా శ్రీధర్ అయితే కారులో వస్తాడు. కారు వేసుకొని, నేను కాంచనని తీసుకొస్తాను, నువ్వు దీప కూడా కారులో ఎక్కండి అని అడుగుతూ ఉంటే, లేదు మాస్టారు మాకు స్కూటీయే ఆనందంగా ఉంటుంది, మీరు అమ్మని తీసుకొని శౌర్యని తీసుకొని రండి అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక అందరూ కూడా బయలుదేరి శివనారాయణ ఇంటికైతే వస్తారు. ఇక వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది దీప, బావా శౌర్యని తీసుకురా అని అంటూ ఉంటుంది. అప్పుడే శౌర్యని ఇక కార్ డోర్ తీసి తీసుకొస్తూ ఉంటుంది దీప. దీపని చూసిన పారిజాతం అయితే పరిగెత్తుకుంటూ వస్తూ, అమ్మా దీప అని అంటూ ఉంటే, బావా అని అనగానే, ఎంజాయ్ చేయి మరదలా, చూడు మీ నానమ్మ నీ కోసం పరుగు పరుగున ఎలా వస్తుందో అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే పారిజాతం ఇక దీపని కౌగిలించుకొని, వచ్చామ్మా దీప రా, నీ గురించి ఎదురు చూస్తున్నాను, ఏమీ శౌర్య ఇంత లేట్ అయిందేంటి అని అడుగుతూ ఉంటే, ఏం లేదు జోగిరాని, లేట్ అయ్యింది, మరి రెడీ అవ్వద్దా అని అంటూ ఉంటుంది. అవును అవును, నీకు నా పోలికలే వచ్చుంటాయి, నాకులాగే నువ్వు కూడా రెడీ అవుతావు అని అంటూ ఉంటుంది. శౌర్యతో పారిజాతం అయితే, నీ పోలికలు శౌర్యకి ఎలా వస్తాయి పిన్ని అని అడుగుతూ ఉంటుంది కాంచన. నా రక్తమే కదే నా మనవరాలకి కూతురంటే, దానిలో కూడా నా బ్లడ్డే ఉంటుంది కదా, ఆ విషయం తెలియక నువ్వు అలాగా ఆశ్చర్యపోతున్నావంతే అని పారిజాతం ఇక అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా ఏముంది అంటే, చూస్తుంది కదా
నేను రెడీ అయినట్టే అవుతుందని దాని అర్థం అని అంటూ ఉంటుంది పారిజాతం. అవును, అచ్చం ఏంటో నీకులాగే ఒక్కోసారి ప్రవర్తిస్తుంది పారు. అదే అర్థం కాదు, పారుని చూసుకొని నేర్చుకుంటున్నావా అని నేను ఎన్నిసార్లు తిట్టానో శౌర్యని అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఆ అవునా అని అంటూ ఉంటుంది పారిజాతం నోరు తెరిచి ఆశ్చర్యపోతూ. ఎప్పుడు తిట్టావు నాన్న నువ్వు అని అడుగుతూ ఉంటుంది శౌర్య. నీకు గుర్తులేదులే రౌడీ, పదండి లోపలికి వెళ్దాం అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే రే కార్తీక్, ఇదేంట్రా, దీపని ఎప్పుడు సందు దొరికితే తిడదామని చూసే ఈ పారిజాతం అత్తయ్య గారు దీపనేంటి అస్సలు కూడా వదలడం లేదు అని అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే ముందు ముందు ఇంకా చూద్దరు కానీ మాస్టారు, ఇక నవ్వు ఆపుకోలేరు మీరు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే తర్వాత దీప మెడ బోసుగా ఉందని తన నెక్లెస్ అయితే వెయ్యబోతూ ఉంటుంది పారిజాతం. నాకు ఇవన్నీ వద్దు, నాకు అంతగా ఆర్భాటంగా ఉండడం ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది దీప. నువ్వు అచ్చం మీ నాన్నలాగే చాలా మంచిదానివి అని అంటూ ఉంటుంది. అదేంటి మా నాన్నలాగే అంటున్నారు? మా నాన్న గురించి ఫోటోలో తప్ప మీరు బయట ఎక్కడా కూడా మా నాన్న విడిగా చూడలేదు కదా అని అడుగుతూ ఉంటుంది దీప. మీ నాన్న నేనేం చూడకపోవడం ఏంటి, వాడే నా కన్న కొడుకైతే. సరేలే, ఇవన్నీ తర్వాత నీకే తెలుస్తుంది, ఇప్పుడు మాత్రం నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని పారిజాతం మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత రామ దీప లోపలికి రా అని అంటూ ఉంటుంది పారిజాతం. పారిజాతం, దీప ఎప్పుడు కూడా ఇంటికి వస్తుంది వెళ్తుంది, అంత జాగ్రత్తగా తీసుకొస్తున్నావేంటి దీపని అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అత్తయ్య గారు ఎందుకో కానీ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు మావి గారు, ఏ గాలన్నా సోకిందంటారా, ఏదన్నా మంత్రసాన్ని తీసుకొస్తే బాగుంటుంది అని అంటూ ఉంటే అదేం లేదులే మాస్టారు, మీరొకళ్ళు మనిషి మీద ప్రేమను చూపించడం కూడా మీకు మార్పులాగే ఏదో గాలి పట్టినట్టే అనుకుంటారేంటి అని అంటూ ఉంటే బాగా చెప్పావురా మనవడా, ఏదో దీప కడుపుతో ఉంది కదా అందుకనే జాగ్రత్తగా ఉండాలి కదా అని కాంచన మొన్న ఎంతో బాధపడింది దీప కడుపులో బిడ్డ కోసం, అందుకని నేను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. ఇంతకీ పార్టీ పెట్టిన మా మేనకోడలు ఎక్కడా అని శ్రీధర్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే బయట సత్తిపండుతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఏరా ఎక్కడి వరకు వచ్చావు అని అడుగుతూ ఉంటే దగ్గరలోనే ఉన్నాను, మీకైతే నా గొడవేమీ లేదు, మీ పార్టీ మీరు చేసుకోండి, మొత్తం కూడా ప్లానింగ్ చెప్పేశారు కదా, నేను చూసుకుంటాను, ఎవ్వరికి కూడా దొరకను అని అంటూ ఉంటాడు సత్తిపండు. అయితే అప్పుడు ఇక జ్యోత్స్న అయితే ఈ రోజుతో నేను అనుకున్నది జరగాలి, నా లైఫ్లో ఇది మర్చిపోలేని రోజు అవ్వాలి అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక జ్యోత్స్న మాటలకి సత్తిపండు అయితే మీకు గుర్తుండిపోతుంది మేడం ఈరోజు అని అంటూ ఉంటాడు. చూడు, ఎట్టి పరిస్థితుల్లో చెప్పాను కదా, ఒకవేళ పొరపాటుగా మన ప్లాన్ ఫెయిల్ అయిపోయి నువ్వు దొరికిపోతే మాత్రం ఏం చెప్పాలో ఏం చెయ్యాలో మొత్తం నీకు ప్లానింగ్ చెప్పాను, గుర్తుంది కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సరే మేడం, అంత పరిస్థితి రానివ్వలేండి, తెచ్చుకోను అని అంటూ ఉంటాడు సత్తిపండు. అయితే తర్వాత జ్యోత్స్న ఫోన్లో మాట్లాడుతూ లోపలికైతే వస్తూ ఉంటుంది. ఈలోగా శౌర్య ఆడుకుంటూ వచ్చి జ్యోత్స్నాని గుద్దుకొని కింద పడిపోతుంది. అప్పుడే శౌర్య పడిపోవడంతో పారిజాతం పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ శౌర్య, దెబ్బేమన్నా తగిలిందమ్మా అని అంటూ ఇక శౌర్య మీద ప్రేమని చూపిస్తూ ఉంటుంది. గ్రాని, తనేమన్నా రోడ్డు మీద పడిపోయిందనుకుంటున్నావా దెబ్బలు తగలడానికి, ఇంట్లోనే కదా పడిపోయింది, అయినా చూసుకునే పని లేదా అని అడుగుతూ ఇక తిడుతూ ఉంటుంది జ్యోత్స్న అయితే శౌర్యని. అప్పుడు ఇక శౌర్య అయితే నాకు చూసుకునే పనే ఉంది, నీకే కళ్ళు కనిపించడం లేదనుకుంటా అని అంటూ ఉంటుంది శౌర్య జ్యోత్స్నాని. ఎంత మాట అన్నావు నువ్వు, పిల్లకాకి అని కొట్టబోతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక పారిజాతం జ్యోత్స్నాని చెంప పగలగొట్టి, పిల్లలు దేవుళ్లతో సమానం, నువ్వు గనక శౌర్య మీద చెయ్యెత్తావనుకో ఇంకో చెంప కూడా పగులుతుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. అయితే అప్పుడు ఇక పారిజాతం ప్రవర్తన చూసి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. పిల్లల్ని కొట్టడం గొప్ప అనుకుంటున్నావా, చిన్నప్పుడు నువ్వు అల్లరి చేస్తే మీ అమ్మ నాన్న ఎప్పుడైనా నీ మీద చేయి చేసుకున్నారా? నువ్వు జపాన్ నుంచి మీ తాతయ్య ఒక బొమ్మ తీసుకొచ్చారు, దాన్ని ఎంతో ఇష్టంగా చూసుకునేవాళ్ళు, ఆడుతూ ఆ బొమ్మని నువ్వు పగలు కొట్టేశావు,
కానీ మీ తాతయ్య మాత్రం ఆ బొమ్మ పగిలిపోయినందుకు బాధపడ్డారే తప్ప ఏమీ కూడా అనలేదు. చివరికి ఆ గాజు పెంకులు నీకు గుచ్చుకుంటాయేమని భయపడ్డారు. అలాంటి చిన్నపిల్లల తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అంతే తప్ప నీకులాగా ఇలా చెయ్యెత్తరు. ఇంకోసారి శౌర్య మీద చెయ్యెత్తావనుకో ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇక పారిజాతం మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వన్న మాటలకి శౌర్యకి సారీ చెప్పు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతాం. నేను ఎవ్వరికీ సారీ చెప్పనని నీకు తెలీదా? మళ్ళీ కొత్తగా సారీ చెప్పమంటావేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే పారిజాతాన్ని ఆ అలవాటు నేనే చేశాను, అందుకే నేనే సరిదిద్దుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి నా మాటలు విని నువ్వు ఎలాగైతే పెరిగావో ఇప్పుడు కూడా నా మాటలు విని నువ్వు అలాగే పెరగాలి అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక ఆ మాటలు విని ఈ బుద్ధేదో జ్యోత్స్న చిన్నప్పటి నుంచి ఉండుంటే ఈ జ్యోత్స్న ఇలా తయారయ్యేది కాదు కదా పిన్ని అని అంటూ ఉంటుంది కాంచన. అవును కాంచన, నువ్వు చెప్పింది కూడా నిజమే. నేను కూడా జ్యోత్స్న లాగా అల్లరి చేసినప్పుడల్లా కూడా ఒక్కొక్కటి తగిలిస్తూ ఉంటే జ్యోత్స్న ఇలా తయారయ్యేది కాదు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇంతలో దాసు అయితే వస్తాడు. దాసు రావడంతో వచ్చావా దాసు, కాశీగాడేడి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. వస్తున్నాడు అని అనగానే కాశీ, స్వప్న, కావేరి అందరూ కూడా వస్తారు. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే అబ్బో వచ్చారా అని అడుగుతూ ఉంటుంది. అదేంటి అలా మాట్లాడుతున్నావు, రామ్మ స్వప్న, రా కావేరి అని పారిజాతం అందరినీ కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటుంది. అప్పుడే దశరథ అయితే రే కార్తీక్, ఎందుకో పిన్నిలో చాలా మార్పు కనిపిస్తుందిరా, ఎందుకంటావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే దాసుతో తను ఆడిన నాటకం చెప్తాడు దశరథకి కార్తీక్. అయితే అప్పుడే దశరథ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. అయితే దీపం మీద ఈగ కూడా వాలనివ్వదు పిన్ని అని అంటూ ఉంటాడు దశరథ. అవును, తను చేసిన పాపాన్ని ఇలా కడుక్కుంటుందనుకోవడమే అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక కాశీ, స్వప్న ఇద్దరు ఎడముఖం పెడముఖంగా ఉండడం గమనిస్తూ ఉంటాడు కార్తీక్. అప్పుడు ఇక స్వప్న దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఇంకా కాశీ మీద నీకు నమ్మకం రాలేదా అని అడుగుతూ ఉంటాడు. పక్కకి తీసుకువెళ్ళి వచ్చిందన్నయ్య, కానీ ఎందుకో భయమేస్తుంది. కాశీ మాట మీద నిలబడేవాడు కాదు. 2 సార్లు 3 సార్లు ఆ జ్యోత్స్న మాట విని తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అని అంటూ ఉంటుంది. ఇంతలో ఇక జ్యోత్స్న అయితే కాశీని పక్కకి తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. అదిగో చూడన్నయ్య, ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు అని అంటూ ఉంటుంది స్వప్న. అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వెళ్ళి నువ్వు విను, చాటుగా విను అని కార్తీక్ అంటాడు. అప్పుడు ఇక చాటుగా స్వప్న అయితే వింటూ ఉంటుంది వాళ్ళ మాటల్ని. రే కాశీ, నీకు అసలు బుద్ధుందా? నువ్వేంటి డ్రైవర్గా పనిచేయడం ఏంటి? ఇప్పటికన్నా సరే నువ్వు వచ్చేసాయి, నిన్ను మహారాజులా చూసుకుంటాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న మాటలు విని అప్పుడే ఇక నువ్వు నాకన్నా పెద్దదానివైపోయావు, లేకపోతే నిన్ను చంప పగలగొట్టేవాణ్ణి అని కాశీ అయితే అంటాడు. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. రే, నీకేమన్నా పిచ్చి పట్టిందా అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే అవును పిచ్చి పట్టింది. నీ పిచ్చి పట్టింది ఇన్ని రోజులు నువ్వు పిచ్చి పట్టించి నీ వైపుకి తిప్పుకున్నావు. నా దిల్లుని నేను దూరం చేసుకున్నాను, నా స్వప్న నాకు విడాకులు ఇచ్చింది అని అంటూ ఉంటే రే, స్వప్న లేకపోతే ఇక నీకు పెళ్ళవుదా? అలాంటి వాళ్ళు చాలామంది వస్తారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక కాశీ అయితే చెప్పాను కదా నాకన్నా పెద్దదానివైపోయావు, కొట్టడానికి సంస్కారం అడ్డొస్తుందని, ఇంకోసారి నా స్వప్న గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా నిన్ను మాత్రం నేను ఊరుకోనక్క అని అంటూ కాశీ అయితే కోపంగా వస్తాడు. గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన పాపాలే నీ వినాశనానికి గుర్తు అని చెప్పి వచ్చేస్తాడు. ఇక స్వప్న అయితే కాశీలో మార్పు వచ్చిందని పూర్తిగా అయితే నమ్మేస్తుంది. అలా నమ్మిన తర్వాత ఇక కాశీతో స్వప్న నవ్వుతూ మాట్లాడడం మొదలు పెడుతుంది. అది చూసి దాసు, కావేరి అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. ఈ గెట్ టుగెదర్ పార్టీ జ్యోత్స్న పెట్టి చాలా మంచి పని చేసింది అని అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే అవును మాస్టారు, మీరు చెప్పింది నిజమే అని అంటూ ఉంటాడు కార్తిక్. అయితే అలా అందరూ కూడా చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో శౌర్య అయితే
ఎవరో స్నేహితులు రావడంతో తను బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే సత్తుపండు అయితే వెనక వైపు నుంచి గోడ దూకి లోపలికైతే వస్తాడు. అదంతా కూడా శౌర్య అయితే చూసేస్తుంది. శౌర్య చూసేసి ఎవరితను ఇలా గోడ దూకి వస్తున్నాడేంటి, అమ్మో ఎవరైనా బూచోడా అని అనుకుంటూ ఉంటుంది శౌర్య. అప్పుడు ఇక శౌర్య అయితే తర్వాత ఆటలో పడి అతను వచ్చిన సంగతి మర్చిపోతుంది. ఇక పిల్లలతో ఆటలు ఆడుకుంటూ ఉండగా ఇంతలో ఇక సత్తిపండు అయితే అక్కడే కూర్చొని ఇక గన్ను అన్నీ కూడా తీస్తూ ఉంటాడు. అదంతా కూడా మళ్ళీ శౌర్య అయితే చూసేస్తుంది. ఇతను ఎవరో బూచోడే, చేతిలో గన్ను కూడా ఉంది అని అనుకుంటూ అప్పుడే ఇంకా కార్తీక్ దగ్గరికి అయితే వస్తుంది. శౌర్య కార్తీక్ దగ్గరికి వచ్చి నాన్న ఇంటికి బూచోడు వచ్చాడు నాన్న అని అంటూ ఉంటుంది. బూచోడు రావడం ఏంటమ్మా అని అనగానే అవును నాన్న బూచోడు వచ్చాడు, గోడ దూకి లోపలికి వచ్చాడు అని అంటూ ఉంటుంది. అతని చేతిలో తుపాకీ కూడా ఉంది అని అనగానే ఒక్కసారి కార్తీక్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే కార్తీక్ అయితే జ్యోత్స్న ఎవరిని చంపడానికి ప్లాన్ చేసింది, అసలు ఎవరొచ్చారో, జ్యోత్స్న పార్టీ అందుకే పెట్టిందా అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే. తర్వాత ఇక జ్యోత్స్న అయితే మీ అందరినీ కూడా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ గెట్ టుగెదర్ పార్టీ పెట్టి నేను మంచి పనే చేశాను. ఇంట్లో ఇలా సందడిగా ఉండి చాలా రోజులయ్యింది. మీ అందరికీ కూడా నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. అదేంటంటే నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మా అమ్మ కోరికని నేను నెరవేర్చుతున్నాను అని అంటూ ఉంటుంది. ఆ మాట విని అందరూ కూడా క్లాప్స్ కొడతారు. అమ్మ నువ్వన్నట్టే నేను పెళ్లి చేసుకుంటానమ్మా, మీరు చూసిన సంబంధమే చేసుకుంటాను అని జ్యోత్స్న అయితే చెప్తుంది. ఇంతలో కార్తీక్ అయితే సత్తిపండు కాలర్ పట్టుకొని లోపలికైతే తీసుకొస్తూ ఉంటాడు. ఒక్కసారి జ్యోత్స్న సత్తిపండుని కార్తీక్ తీసుకురావడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. సత్తిపండు గాడు దొరికేశాడా అని షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక అందరూ కూడా కార్తీక్ చేతిలో రివాల్వరు అలాగే సత్తిపండుని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. రే కాసే ఇలా రారా వీడిని పట్టుకో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే కాశీ రోజు కూడా ఇక వచ్చి సత్తిపండు చేతులు కట్టేస్తాడు. అప్పుడే ఇక అంటూ ఉంటాడు శివనారాయణ, రే కార్తీక్ ఎవర్రా ఇతను అని అంటూ ఉంటే ఇతను మన ఇంట్లో ఎవరినో చంపడానికి వచ్చాడు తాత, ఇతని చేతిలో గన్నుంది, సరిగ్గా అదే అదుగో ఆ కిటికీ దగ్గర ఉండి ఈ గన్ను లోపలికి గురి పెడుతున్నాడు. మరి ఎవరిని చంపడానికి వచ్చావంటే తను మాట్లాడడం లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడు ఇక దీప అయితే అంటూ ఉంటుంది, బావా వీడు ఎవరో కాదు, ఆ రోజు రమ్య భర్తనంటూ వీడు లోపలికి వచ్చి రమ్యని తీసుకువెళ్ళిపోయాడు అని అంటూ ఉంటుంది. దీప అయితే ఆ మాట విని సుమిత్ర కూడా అవును కార్తీక్, ఆ రోజు రమ్య భర్త కింద వీడే నటించాడు, వచ్చి ఆ గౌతమ్ గాడు పంపించినట్టున్నాడు అని అంటూ ఉంటుంది సుమిత్ర కూడా. అప్పుడు ఇక ఆ మాట విని ఇక జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. వీడెవడో, ఎందుకు వచ్చాడో, ఎందుకు షూట్ చేయాలనుకున్నాడో మొత్తం పోలీసులు బయట పెట్టిస్తారు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే పోలీసులా అని అనగానే అవును పోలీసులు వస్తున్నారు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే వీడిని ఎవరు పంపించారో మొత్తం నిజాలన్నీ బయటికి వస్తాయి అని కార్తీక్ అయితే జ్యోత్స్నాకి అద్దరిపోయే షాక్ ఇచ్చేస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.